హలో అండి, వెల్కమ్ టు అనూస్ లైఫ్ స్టైల్. ఈరోజు మనం మిర్చి బజ్జీ ఉంటాయి కదా, అవి తెచ్చుకున్నాను. తక్కువ కాస్ట్ అంటున్నారు, 20 రూపాయలు కేజీ అన్నారు. అవి తెచ్చాను. దాంతో పచ్చిమిర్చి ఫ్రై చేస్తున్నాను అనమాట. మనం గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అలా చేస్తాను. చట్నీ పప్పు ఉంటుంది కదా, అదొక గ్లాసు, కొంచెం ధనియాలు, కొంచెం ఉప్పు వేసి మిక్సీ పెట్టేసుకున్నాను మెత్తగా. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇలా తీసి పెట్టాను అనమాట. ఇట్లా కట్ చేసి లోపలికి మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసి పెట్టేశాను. కొంచెం సేపు బాగా అట్లాగే సన్నం మంట పెట్టేసి బాగా స్లో ఫ్లేమ్లో పెట్టాలి మంట, లేకుంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో పెట్టి అలాగే ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. చూడండి ఎలా వాడుతూ ఉన్నాయో. కొంచెం ఒక 5 నిమిషాలు అలాగే ఉంచేస్తే బాగా ఆడిపోతుంది. చాలా బాగుంటుంది అన్నమాట తింటూ ఉంటే. పప్పు, సాంబారు వాటిల్లోకి బాగుంటుంది నంచుకొని తింటూ ఉంటే. ఓకే, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం పొడి మిగిలి ఉంటుంది కదా, పైన మళ్ళీ చల్లుకోవచ్చు కావాలనుకుంటే. లేదు ఇదే సరిపోతుంది అనుకుంటే ఓకే. బాయ్.